నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి 79 నా యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు నా యొక్క పాదాభివందనాలు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి, పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపదను కానీ, దేశ సంపదను కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరసావహించి వందనం చేస్తున్నా. నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో, ఆయుర్వేద అభిమానులారా, ఈరోజు 2024 ఆగస్టు 15వ తారీఖు ఎంతోమంది మన దేశ నాయకులు, గొప్ప గొప్ప రాజులు, చిన్న వర్గం నుంచి మొదలుకుంటే పెద్ద వర్గం వరకు దేశం కొరకు ఒక 100 సంవత్సరాల మీద మన మీద పెత్తనం చెల్లించి మన దేశంలో ఉన్న సహజ సంపదను, మన యొక్క సంస్కృతి విధానాన్ని మొత్తం ఎక్కడికక్కడికి భయభ్రతులు చేసి దోచుకు వెళ్ళిన వాళ్ళు పరాయి దేశస్తులు, అంటే బ్రిటిష్ వారు. ఇది అందరికీ తెలిసిన విషయము. దానితో పాటు ఏంటంటే ప్రతి ఒక్కరి ఒక గుండెలలో మెదులుకునేది ఏంటంటే ఆయుర్వేద అభిమానులారా, సిపాయి తిరుగుబాటాన్ని 1700 నుంచి మొదలైంది. దాని తిరుగుబాటు చేయంగా దాదాపుగా 1947లో కొన్ని ఆకాంక్షలతోని ఆ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి ఇచ్చిన స్వాతంత్రం. కానీ అప్పుడు ఉన్న దేశ నాయకులు కానీ, గొప్ప గొప్ప వాళ్ళు కానీ, చిన్న యుక్త వయసు ఉన్న వాళ్ళు కానీ, వృద్ధ వయసులో ఉన్న వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు మహనీయులు దేశం కొరకు ప్రాణత్యాగాలు చేసి ఆ దేశంలో ఈ యొక్క ప్రాణాలను మొత్తం కోల్పోయి చివరికి ప్రాణం పోయేటప్పుడు కూడా తన యొక్క గొంతుల నుంచి రక్తం కూడా బయటికి మన యొక్క భూమి మీద పడేటప్పుడు కూడా ఈ సస్యశ్యామలమైన శ్రీశ్వరైన భారతదేశంలో ప్రతి ఒక్కరూ సస్యశ్యామలంగా ఉండాలని గొప్ప గొప్పలందరూ ఒక భగత్ సింగ్ చిన్న యుక్త వయసులోనే భగత్ సింగ్ ఏమంటారంటే, ఇదొక్క నా ప్రాణం అనేది ఏదో చెరసాల్లో పెట్టి ఉరి తీయడం కాదు, భారతీయులు ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్కరు చూస్తుంటే నన్ను ఉరి తీసినా ఏం లేదు, నన్ను చనిపోయిన నిలువుగా ప్రాణం తీసిన నన్ను కోరుకుంటారు. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు ఏం చేస్తారంటే, అతన్ని ఏదో చేస్తుంటే తన రక్తపు చుక్క, ఒక రక్తపు చుక్కలో ఎన్ని మట్టి రేణులు కలుస్తాయండి, కొన్ని వేల లక్షల మట్టి రేణులు కలుస్తాయి. ఎన్ని మట్టి రేణులు కలుస్తాయో అన్ని మట్టి రేణుల కన్నా ఎక్కువగా ప్రపాదిస్తారు ఒక భారతీయులు. మీ మీద తిరుగుబాటు చేస్తారు. తిరుగులో ఉన్న వాళ్ళు ఎంతమంది శ్రీశాలమంగా ఈ దేశంలో ఉంటారో అందరూ కూడా ఈ యొక్క దేశం కొరకు, దీని కొరకు ప్రాణాలు చేస్తారని, ఆ ప్రాణం గాలిలో కలిసిపోయినా కానీ నేరుగా నన్ను ప్రాణం తీయడానికన్నా మీరు ఒక్కటి ఏం చేసినా అనేది ఒక సంసిద్ధంగా ఎంతవరకు గట్టి నిర్ణయంతో, గట్టి నమ్మకంతో గొప్పగా చాటెత్తి దేశం కొరకు ఎదురుతిన్న గొప్ప వ్యక్తి యుక్త వయసు అంటే భగత్ సింగ్ అండి. అలాంటి భగత్ సింగ్లు ఎంతోమంది ప్రాణత్యాగాలతోని మన యొక్క స్వతంత్రాన్ని మన యొక్క ముద్దు బిడ్డలకు ఇచ్చిన యొక్క గొప్ప వాళ్ళందరికీ, ఆ దేశ నాయకులకు, స్వతంత్ర సమరయోధులకు, దేశం కొరకు పోరాడే జై జవాన్ అంటే మన దేశ బార్డర్లో మన యుద్ధ విధానంలో ఎప్పటికీ నిత్యం 24 గంటలు ప్రాణత్యాగాలు కానీ ప్రాణం కొరకు పోరాడే గొప్ప గొప్ప దేశ నాయకులు, దేశ సైనిక వర్గానికి, ఈ యొక్క భూమి మీద ఉన్న యొక్క రైతు వర్గానికి, రైతాంగానికి, జై కిసాన్కు ప్రతి ఒక్కరూ చెమట వచ్చి దేశం కొరకు పోరాడే ప్రతి ఒక్కరికి శిరసావించి వందనాలు చేస్తూ ఈరోజు మనం చెప్పబోయే విధానం ఏంటంటే, ఆయుర్వేద అభిమానులారా, ప్రతిదీ అమూల్యమే, ప్రతి రేణువు ఒక మందు. ఎందుకంటే మన శరీరం మొత్తం ఇక్కడికి కళ్ళదిద్దాం, నా శరీరం మీ శరీరమైనా తీసి ఒక నెల రోజులు ఏం చేద్దాం, ఫ్రిడ్జ్లన్నా పెడదాం, ఎక్కడైనా పెడదాం, అందులో ఏదైనా మొలకెత్తుద్దాం. ఈ శరీరం మీద మొలకొస్తుందా అండి? చెప్పండి. బండ మీద మొలకొస్తుందా? రాదు. కట్టె మీద మొలకొస్తుందా? రాదు. ఎక్కడొస్తుంది? మన దేశంలో ఉన్న, ఈ భూగోళంలో ఉన్న అన్నిటికంటే ప్రపంచంలోకెల్లా మన భూమి దాదాపుగా భూమధ్య రేఖకు వాలి ఉండడం వల్ల మన దేశం యొక్క శీతోస్థితిని బట్టి పిరికడి మట్టిలో 1000 కొద్ది సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియాస్ ఉంటాయి. అందుకే ఉదయజన సూచిక అంటే మన దేశ మట్టిలో, ఒక పిరికడి మట్టిలో, ఒక నేల మట్టిలో ఉదయజన సూచిక మొలకెత్తడానికి 100% సహాయపడుతుంది. అందుకే ప్రపంచంలోకెళ్ళని నేల భాగము, భూభాగము మన భారతదేశంలో అంత పవిత్రమైనది. అంత మొక్కలు పండడానికి, అట్లా చెట్లు పండడానికి, పంటలు పండడానికి శ్వాసించే మట్టి
ఆ సంటి మట్టిలో ఈరోజు చెప్పబోయిందంటే ఆయుర్వేద వలన ఈ 78వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి ప్రతి మనిషి పుట్టింది జీవి పుట్టింది మట్టిలో, చివరికి కలిసేది మట్టిలో. ఈ మట్టిలోనే మనం మాణిక్యంగా ఉపయోగించుకోవాలి. ఎవరైతే మనకు ఇంటి సమీపంలో కనుక 24 గంటలు లేచి దాదాపుగా కొందరు ఉంటారు చూడండి, ఎక్కడికి ఒకరు నిద్ర పట్టదు. తనకు చిలక కాడికెళ్ళో ఆఫీస్ కాడికెళ్ళో ఏదో ఒక ప్లేసులు ఉంటే ఆ ప్లేసులనే చెప్పులు ఇప్పుకొని దాదాపుగా ఆనే కూర్చోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ఒక్కటి ఎప్పుడైతే మన ఇంటి స్థలంలో కానీ ఈశాన్యములో కానీ ఆగ్నేయములో కానీ ఎక్కడైనా కానీ చెప్పులు ఇప్పుకొని దాదాపుగా రోజు 24 గంటల సమయంలో గంట కానీ అర్ధ గంట వరకు ఎవరైతే నిలబడతారో ఆడ 3 పిరికిలు తీసుకోండి లేదా 5 పిరికిలు తీసుకోండి. ఇది నిజము. ఒక సైన్స్ పరంగా ఒక ఆయుర్వేద మహర్షులు చరక సంహిత గ్రంథం నుంచి చరకుడు ఎంతోమంది మీద ప్రభావితం చేసిన గొప్ప మహర్షి. అలాంటి గ్రంథంతో ఎంతోమంది సైంటిస్టు దీన్ని ఒకటి చేశారండి. మన శరీరానికి ఎప్పుడైతే మన శరీరము వెన్నుపూస నుంచి మొదలుకుంటే దాదాపుగా మెడనలకు సంబంధించిన కేంద్ర నాడి వ్యవస్థ మీద మన జ్ఞాపశక్తి లేకపోయినా, మన శరీరం ఎప్పటికీ బలహీనతంగా ఉండి తిమ్మిరిలాగొచ్చి ఇటు పటిష్టంగా లేకపోయినా వాళ్ళకి పనిచేసేది. ఎప్పటికి 24 గంటల సమయంలో ఎక్కడైతే నువ్వు ఏ ప్రాంతంలో నడుస్తున్నావో ఏ ప్రాంతంలో కూర్చున్నావో ఆ ప్రాంతంలో 5 లేక 3 పిరికిలు తీసుకోండి. మట్టి రేణు అని చెప్పిన పుట్ట మట్టి అయినా ఏం లేదు, రేగడి మట్టి అని ఏం లేదు. ఇది రేగడి మట్టి అని చూడండి, ఇది రేగడి మట్టి, ఇది రేగడి మట్టి. నేను ఎంతోమంది ఈ రేగడి మట్టితో ఎన్నో యొక్క ప్రయోగాలుగా చేసి ఎంతోమందిని ఈ యొక్క లివర్ సంబంధించింది కానీ వెన్నుపూస సంబంధించిన వ్యాధులు పటాపంచలు చేసేది. ఈ మట్టిలోనే ఉన్నది మనకు అంత అమూల్యమైనది. ఈ మట్టి రేణువులు దాదాపుగా రేగడి మట్టి మంచి సారవంతమైనది. బాగా లేకపోతే పుట్ట మట్టిని తీసుకోండి. మీరు ఎంత బరువు ఉంటారు? దాదాపుగా ఒక 50 కిలోల బరువు ఉంటారు అనుకోండి. ఒక 30 కిలోలు 25 కిలోల మట్టి తీసుకోండి. ఇందులో నువ్వు నడుస్తున్న స్థలం కాడ ఒక 5 పిరికులు లేక 11 పిరికులు ఒక 25 పిరికులు తీసుకోండి. ఎక్కడైతే నువ్వు నడుస్తున్నావో ఆ నేల మట్టి ఈ రేగడి మట్టి తీసుకొని ఇందులో ఏంటంటే కొబ్బరి పీస్ ఉంటుంది చూడండి, ఇలాంటి కొబ్బరికాయ. ఇందులో ఇటువంటి ఇలాంటివి ఓ జుట్టులాగా వచ్చే కొబ్బరి పీస్ తీసుకోండి. ఈ మట్టిలో కలపండి. ఏది రేగడి మట్టిలో నడుస్తున్న కట్టిలో ఈ కొబ్బరి పీస్ కలపండి. కలిపి మ్యాక్సిమం ఏం చేయాలంటే ఆ కిందేసి మొత్తం తొక్కండి. ఎప్పుడైతే నువ్వు ఎక్కడ నడుస్తూ చెప్పులు ఇప్పుకొని తూర్పు ముఖం చేసి ఉత్తరం ముఖం చేసుకొని విపరీతంగా తొక్కడం స్టార్ట్ చేయండి. కొందరు నడవలేని స్థితిలో ఉంటారు. వాళ్ళని ఏం చేయండి, వాళ్ళ చేతులు అరిచేతులు అరికట్టి ట్రాప్లు చేయండి. అట్లా దాదాపుగా ఒక 4 గంటలు 5 గంటలు చేయండి. ఈ తొక్కే సమయంలో ఈ చేసే సమయంలో కింద నూలు వస్త్రం వేయండి. 2 వరుసల్లాగా వేసి ఒక బస్తా వేసి ఆ బస్తలో ఏం చేయంటే ఆ బత్త మీద ఒక నూలు వస్త్రం వేసి ఆ నూలు వస్త్రం మీద మట్టి పూసి నేను చెప్పినట్టు విధంగా చేయండి. ఆ చేసిన మట్టిని ఏం చేయాలి, విపరీతంగా మనం ఎంతవరకు పర్సనల్ అడ్డుకుంటామో మనం ఎంత పొడుగుంటావో అంతవరకు బల్ల మీద పండుకున్న వాళ్ళకన్నా ఏం లేదు, భూమి మీద పండుకున్న వాళ్ళకైనా ఏం లేదు, లేదంటే మంచం మీద పండుకున్న వాళ్ళకైనా ఏం లేదు. ఆ నిటారుగా పండుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ యొక్క కొబ్బరి పీసులో ఐరన్ సంబంధించిన పదార్థం ఉంటుంది. దాంతో ఈ మట్టిలో అమూల్యమైన అన్ని పోషక పదార్థాలు ఉంటాయి. మన శరీరానికి దీనికి ఎప్పుడైతే ఆటోమేటిక్గా మనం అనుసంధానం చేస్తామో ఖచ్చితంగా మన యొక్క సత్యవాయు కింద పడిపోయిన వెన్నుపూస సమస్యలు కానీ మెదడు సమస్యలు కానీ నరం సిస్టమ్ కానీ తిరిగి ప్రభావితం చెందుతుంది. ఇది అక్యుప్రెషర్ లాగా చేస్తుంది. అంతేకాకుండా మట్టి ఉంది కదండి, రేగడి మట్టిని ఎవరైతే దాదాపుగా ఒక 4-5 సార్లు వడబోసి దానిలో మట్టి రేణువులు తీసేసి ఆ గుజ్జులాగా వచ్చిన నీళ్ళను ఉంటే చూడండి, కనీసం ఒక 20 నుంచి 30-50 ml వరకు వాటర్ అన్న తాగాలి. 2 ముద్దలు చేసుకుని ఉదయం సాయంత్రం మింగాలి. ఈ ఎప్పుడైతే రేగడి మట్టి కానీ పుట్టమని స్వీకరిస్తుందో మన శరీరంలో కోల్పోయిన కార్బన్ పదార్థం కానీ కాల్షియ పదార్థం కానీ జింకు కానీ ఏదైనా కానీ తిరిగి పునరావృతి చెంది అంత మట్టిలో ఉన్న యొక్క అంత మాణిక్యం. మహారాష్ట్రలో ప్రాణత్యాగము, ఈ మానవుల దేశత్యాగుల ప్రాణత్యాగము మనం చేసుకునే పుణ్యము అంత గొప్పది. చివరి చూడండి, గత ఒక పురాతన కాలంలో మన స్వతంత్రం రాకముందుకు మన తాతలు ముత్తాతలు చెప్తారు, చెట్లు ఎండిపోయేది, విపరీతమైన అనావృష్టి అంటే కాలం కాకపోయేది, అంటే వర్షాలు పడకపోయేది, కుంటలు చెరువులు మొత్తం ఎండిపోయేది.
ఆ కాలంలో దాదాపుగా 2 నెలల్లో అంటే కుంటలో చెరువులోకి వెళ్ళి ఏం లేనప్పుడు మానవ జాతి కానీ జంతు జాతి కానీ ఏదైనా కానీ మట్టి తినేవారు. అంతే, ఆ మట్టిలో అంత పోషక పదార్థాలు ఉంటాయి. ఆ మట్టి తింటేనే అతని శరీరము జీర్ణింపజేసి శక్తినిచ్చేది. ఇప్పుడు మనం మట్టి రేణులు తిన్నా మన శరీరం జీర్ణింపజేసి మన శక్తిని కారణం ఏంటంటే మన డెలికేట్ బ్యాడ్ అంటే మన శరీరం మొత్తం కుంగి కుసించిపోయింది. మట్టితోని కనుక మనం మమేకం చేసుకుంటే ఒక మట్టిలో మెరిసే ఒక మెరుపు తీగలాగా మనం ఉంటాం. మరి ఒక్కసారి దీన్ని చేసుకుంటూ, అంతేకాకుండా ప్రతి ఒక్కరూ దేశంలో ఏది సంపదన లేకున్నా ఏది లేకున్నా ఒకటే. ఇక్కడి నుంచి పిల్లలకైనా ఏం చేయాలి తెలుసా అండి? దేశభక్తిని, క్రమశిక్షను, మనిషి యొక్క ఉందాతనమైన జీవితాన్ని గడపాలి, జీవితాన్ని నేర్పించాలి. పిల్లల తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉందాతనము జీవిత నిర్లక్ష్యం లేకపోతే చివరికి ఎంత పెద్ద ఎత్తుకెదినా కానీ చివరికి దిగజారి సమాజంలో ఎలాంటి విలువలు కూడా కోల్పోలేక చివరికి దేనికి మనిషి లేని విధంగా మారిపోతారు. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరు విజ్ఞానం తెలుసు, విద్య తెలుసు అని అంటారు. కానీ అందులో ఏది మొదలు పెట్టాలి, ఏది చివరి పెట్టాలి అందు ఆ విభాగంగా తెలియదు. కానీ ముందు క్రమశిక్షణ, విజ్ఞానము, వినేత ఉన్నప్పుడే మనిషి యొక్క జీవితం కానీ మన యొక్క జీవితం తెలుస్తుంది. ఇలాంటి లేఖనే ఈ రోజులలో అందరూ ఎంత వరకంటే మన శరీరంలో ఉన్న యొక్క శరీర తత్వం కానీ మన యొక్క మనవడ తత్వం కానీ మొత్తం దిగజారిపోయినామండి. అలాంటి దిగజారిపోకుండా మనిషి అనే వ్యక్తి మట్టి కానీ పంచభూతాల గంగ మమేకం చేసుకుంటే ఖచ్చితంగా మనం విజయవంతం చేయడానికి అవకాశంగా ఉంటుందని మరి ఒక్కసారి చెప్పండి మినిస్టర్ గారు. ఊకోండ్రా. అందరికీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీ అందరి గ్రామంలో ప్రభుత్వం అందరికీ యొక్క ప్రత్యేకంగా ఏంటంటే 23 సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యం తీసుకుంటూ గత 2 సంవత్సరాల నుంచి ఒక ఫౌండేషన్ ఏర్పడుతున్నా. ఈ ఫౌండేషన్ అందరూ మాకందరూ సహాయ సహకారాలు అందిస్తారు. ఆ దేవుని దయలో మాకు కూడా దగ్గరలో ఇన్స్పిరేషన్ అనేది రాబోతుంది. ఈ సార్ యొక్క సమీపంలో ఉన్నప్పుడు లేదా నిరంగా సమీపంలో ముందుగా ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ గారిని కొబ్బరికాయ కొట్టండి. Maya Garba.
ఇక చెక్క ఏం కాదు. ఓకే సార్. హెచ్ఎం గారు కార్యప్ మేడం ఉపాధ్యాయులు మేడం రండి. మేడం వెంకట గారు కొంచెం అంగన్వాడీ టీచర్ హెల్త్ డిపార్ట్మెంటు ఆశా వర్కర్ నన్ను పిలిచిన్నాయి. చివరికి మా నాన్నగారు తప్పలేదు పేషన్ ఉంది. చివరిగా జెండా ఆవిష్కరణ మా నాన్నగారు చేతుల మీదకి నేను మా కూతురు గారు. ఎందుకంటే ఈ యొక్క సంస్థ అనేది నా బిడ్డ పేరు మీద అండి. దాని మీద సేవాభావన గొప్పది. అందరూ మమ్మల్ని ఆదర అభిమానులు చేస్తున్నారు. అందులో 10 మంది కూడా ప్రపంచ లోకంలోకి వెళ్ళిపోతున్న సేవాభావన. ప్రపంచ లోకంలో కన్నా అన్నిటికంటే సేవాభావన గొప్పది. అందులో మా యొక్క కూతురు కూడా పాల్పంచుకుంటుంది, మా కుటుంబం కూడా పాల్పంచుకుంటుంది. అందుకు జెండా ఆవిష్కరణగా సంతృప్తిగా ఉంటుంది. స్మాష్ స్మాష్. మీరే సౌండ్ అంటే మీరు ముందు ఊరిని
ఉసిముడు పడ్డది. కిందికి రాని మళ్ళీ కిందికి రాని ఒడిది ఒకటి సుట్లేసి కొద్దిగా కొంచెం పోతుంది. ముందు जय बोलो स्वतंत्र भारत के, जय बोलो महात्मा गांधी के, जय बोलो भगत सिंह के, जय बोलो सुभाष चंद्र बोस के, जय बोलो स्वतंत्र भारत के. పంచభూతాలను ప్రకృతిని మనం మమేకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మన యొక్క స్వతంత్ర సమరయోధులు కానీ, మన యొక్క పూర్వీకులు కానీ, ఆయుర్వేద మహర్షులు కానీ ఎప్పుడైతే మమేకం చేసుకొని తెలిసి ఇంత విషయం తెలిసిన వెంటనే స్పందించి ప్రాణత్యాగానికి వాళ్ళు ఎంతో వరకు ఎదిగిపోయారు. కానీ ఇప్పుడు దేనికి అంటే డబ్బును, ఆస్తిని, మూలాధానానికి సంపాదించిన అంతవరకు ఎదుగుతున్నారు. కానీ ఆ మూలాధానం సంపాదించుకున్న చివరికి ఎక్కడిలో కలిసి మట్టిలో. అంటే ఎంతవరకు మనకి ఎంత ఏ సంపాదన ఏది ఉన్నా కానీ మనసులో విలువలు కానీ దీని యొక్క దోపిడీలాగా తత్వం చేసి దేశాన్ని దోచుకోవడం కానీ అలాంటి చేయకుండా కనీసం మన శరీరం మీద మనం కనుక కొద్దిగా మాత్రం శ్రద్ధ చేసుకొని మన శరీరంలో ఈ యొక్క ఈ ప్రకృతిని కనుక మమేకం చేసుకుంటే కనీసం ఈ యొక్క వ్యాధుల నుంచి దూరం ఉండి కొద్ది కాలం మంచిగా బతికే అవకాశంగా ఉంటుంది. ఈ మట్టిని చెప్పిన విధంగా ఉపయోగించుకొని ఈ యావత్ ఒక లోకంలో, ప్రపంచ లోకంలో ప్రతి ఒక్కరు ఆయుర్వేదం వైపే రావాలని ఈ 78వ స్వతంత్ర దినోత్సవాలు అందరి వేడుకలు జరుపుకునే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యావత్ యొక్క ప్రపంచంలో ఆయుర్వేదానికి మమేకంగా నడుం కట్టాలని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై హింద్.